Hi friends, welcome to IAS PPSC TSPC lectures. Modern history of India series లో ఇది నెక్స్ట్ వీడియో. ఇంతకుముందు 2 వీడియోస్ మనం మెయిన్గా అనాలిసిస్ పార్ట్ అనేది టచ్ చేస్తాం. కమింగ్ ఆఫ్ యూరోపియన్స్, దాని తర్వాత మెయిన్ ఫ్యాక్టర్స్ అండ్ మెయిన్గా ఫోకస్ అంతా అనాలిసిస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం మెయిన్గా ఫ్యాక్ట్స్తో డీల్ చేయబోతున్నాం. ఫ్యాక్ట్స్ విత్ నిమోనిక్స్ అనేది మీకు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో స్పెషల్గా గ్రూప్ 2, గ్రూప్ 4, ఎస్ఎస్సి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. చాలా మంది నోట్స్ అడుగుతున్నారు. సో ఈ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఏన్షియన్ హిస్టరీ అండ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆ మెటీరియల్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇతర హై టాపిక్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా హెల్ప్ అవుతున్నాయి. నేను పర్సనల్ రికమెండ్ చేస్తుందంటే అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు. మెసేజ్ కూడా నేను కూడా పర్సనల్ రిప్లై ఇస్తున్నాను. వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా ఉంటే అలాగా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. సో చాలా మంది చెప్పాను, ఇంతకుముందు కూడా ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. కొంతవరకు కాంట్రిబ్యూషన్ ఇచ్చారు చాలా మంది. సో ఇప్పటికి ఈ పెన్ గ్రాఫిక్ టాబ్లెట్ అండ్ క్యాంప్టేషియా 8 సాఫ్ట్వేర్ కొనడానికి మీకు కాంట్రిబ్యూట్ చేయమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి ఒక 4300 అనేది కాంట్రిబ్యూషన్స్ రూపంలో వచ్చినాయి. కానీ ఇంకా కొంత అమౌంట్ కావాలి ఈ పెన్ గ్రాఫిక్ టాబ్లెట్ అండ్ క్యాంప్టేషియా 8 సాఫ్ట్వేర్ కొనడానికి. సో అందుకని చెప్పి మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మా సర్వీస్ కనుక మీకు నచ్చినట్టయితే, మా వీడియోస్ మీకు ఏమైనా హెల్ప్ అవుతున్నాయని అనుకుంటే ప్లీజ్ ట్రై టు కాంట్రిబ్యూటర్స్ యాజ్ అ వాలంటరీ ఫీ. ఎందుకంటే మేమేం కోచింగ్ సెంటర్స్ లాగా చాలామంది అడిగారు కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయమని. కానీ నేను పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు కోచింగ్ సెంటర్స్ స్టార్ట్ చేయడానికి. అందుకని చెప్పి ఇవన్నీ ఒక ఫ్రీ సర్వీస్గానే మేము మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మా సర్వీస్ కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఏమైనా ఒక వాలంటరీ ఫీ లాగా ఏమైనా పే చేయాలనుకుంటే మీరు పే చేయొచ్చు. జస్ట్ మినిమం 9 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేయొచ్చు. సో మీకు కనుక ఈ వీడియోస్ కనుక పూర్తిగా నచ్చినట్టయితే మీరు కాంట్రిబ్యూట్ చేయండి, లేకపోతే వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వస్తే, అసలు ఏన్షియన్ టైమ్స్లో కూడా మనకి ఏంటంటే చాలా వరకు ఎక్స్పోర్ట్ జరిగింది. ఎందుకంటే ఇండియాలో మనకి అతిపెద్ద మార్కెట్, బెస్ట్ క్వాలిటీ మార్కెట్ అనేది వాళ్ళు ఉండేది. సో అందుకని చెప్పి ఇండియా నుంచి యూరోప్కి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి అనమాట. నెక్స్ట్ సడన్గా మనకి ఏంటి 1453లో ఈ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అంటే ప్రెసెంట్ ఇస్తాన్బుల్ అని చెప్పొచ్చు. అయితే అప్పుడు ఎవరంటే రూలింగ్ ఈ బిజాంటైన్ ఎంపైర్ అనమాట. సో బిజాంటైన్ ఎంపైర్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మీరు జస్ట్ సింపుల్గా ఈ బైజూస్ క్లాసెస్ని మీరు సింపుల్గా లింక్ చేసుకోవచ్చు. సో బైజాంటైన్ ఎంపైర్ అనుకోవచ్చు, లేకపోతే బిజాంటైన్ ఎంపైర్ సియోవిష్. అయితే బైజాంటైన్ ఎంపైర్ని మీరు సింపుల్గా బైజూస్ క్లాసెస్తో లింక్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే మల్టిపుల్ చాయిస్లో ఇది హెల్ప్ అవుతుంది. అయితే సడన్గా ఈ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ జరగడం వల్ల పెద్ద బ్రేక్ అనేది జరిగింది ఈ సీ ట్రేడ్ రూట్స్కి. సో ఇక్కడ ఎవరు ఓడించారంటే బైజాంటైన్ ఎంపైర్ని ఈ ఒట్టోమన్ ఎంపైర్ అనమాట. సో ఒట్టోమన్ ఎంపైర్ బేసికల్గా వీళ్ళు ఎవరంటే తూక్స్ అనమాట. సో బేసికల్గా వీళ్ళందరూ ఏంటంటే ముస్లిం రూలర్స్ కాబట్టి వీళ్ళు ఈ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ ఇదంతా బ్లాక్ చేయడం జరిగింది. సో ఈ ఒట్టోమన్ ఎంపైర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా మీరు ఒట్టోమాన్, సో ఓట్ అని తీసుకున్నా సరే మీరు ఓట్స్తో మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అంటే మనకు తెలిసిన నేమ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా లాంగ్ టర్మ్లో గుర్తుండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హిస్టరీ అంటే పేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి కరెక్ట్గా రీకాల్ చేయడం మనకి ఎగ్జామ్ టైంలో. సో అందుకని చెప్పి ఇలాంటి లింక్స్తో మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకి అది బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఒట్టోమన్ ఎంపైర్ అంటే బేసికల్గా వీళ్ళందరూ ముస్లిం రూలర్స్ అవడం వల్ల వీళ్ళంటే ఈ సీ ట్రేడ్ రూట్ ఏదైతే ఉందో మెడిటరేనియన్ సీ ట్రేడ్ ఇదంతా వీళ్ళందరూ బ్లాక్ చేయడం జరిగింది. సో ఇప్పుడేంటే ఒక్క షిప్ కూడా యూరోప్ నుంచి వచ్చిన ఒక్క షిప్ కూడా దీని నుంచి మూవ్ అవడానికి లేదనమాట. ఇది క్రాస్ అవడానికి లేదు. ఒకవేళ క్రాస్ అనేది కూడా వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక చాలా హై కస్టమ్ డ్యూటీస్ అనేది పే చేసేవారు అనమాట. సో ఇప్పుడు సడన్గా అంటే మొత్తం అంతా బ్లాక్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ఆ ట్రేడ్ యాక్టివిటీస్ అనేవి ఆగిపోవడం జరిగింది. సో అప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియా అంటే ఒక కొత్త సీ రూట్ని కనుక్కోవాలని చెప్పి వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చింది. సో అప్పుడేంటే మీకు అనాలిసిస్ వీడియో చూస్తే అప్పుడు జెనోవా వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు స్పెయిన్కి పోర్చుగల్కి. ఇలాగా ఆఫ్రికా నుంచి ఒక ట్రేడ్ రూట్, ఒక సీ రూట్ అనేది ఉంది, మీరు కనుక అది కనుక్కుంటే మీకు ఈజీగా ఇండియాకి మీరు వెళ్ళొచ్చు, ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సో బేసిక్ అదే ఐడియా తీసుకొని ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి హెన్రీ అప్పుడు ఎవరైతే కింగ్ ఉన్నారో ఆయన డయాస్ని పంపించారనమాట ఒక కొత్త రూట్ని కనుక్కోమని. సో ఈయన డయాస్, సో సింపుల్గా పేరుని డైస్తో మీరు కంపేర్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. కానీ డయాస్ ఫార్వర్డ్ అయ్యాడు, కానీ కరెక్ట్గా ఆఫ్రికా దగ్గర ఒక ఏరియాలో అంటే మేబీ కేప్ టౌన్ అనే ఏరియాలో ఈ సడన్గా ఏంటంటే స్టామ్స్ లాగా ఫామ్ అవ్వడం జరిగింది. సో అదంతా భయపడి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అందుకని చెప్పి డయాస్ ఈ ఏరియాకి కేప్ ఆఫ్ స్టామ్స్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ అంటే కానీ హెన్రీ అంటే ఆయన ఒక వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్, అందుకని చెప్పి దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ఇది ఏరియా.
పోర్చుగీస్ నుంచి ఇదంతా కేప్ ఆఫ్ గుడ్ హోప్ త్రూ ఎలా వచ్చారనమాట ఇండియాకి. సో మనం హెన్రీ అనే పేరుని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, జస్ట్ హెన్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ హెన్ ఈ పేరు పెట్టిందని, జస్ట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ పేరు పెట్టిందని మీరు సింపుల్గా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అటుపక్క పోర్చుగల్ వాళ్ళు హెన్రీ రెస్పాండ్ అయ్యి మనకి డయాస్ని తర్వాత పంపించారు. ఆన్ ద అదర్ సైడ్ మనకి ఏంటంటే స్పెయిన్ తాలూకా కింగ్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో స్పెయిన్ కింగ్ ఎవరంటే సెడినియాండ్. సో సెడినియాండ్ ఇదేంటే ఒక కొత్త పేరు, మేబీ కాంప్లీట్గా కూడా మీకు ఉండొచ్చు. సో సింపుల్గా మనం అంటే సెరీనాతో కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఈ డీ తీస్తే మనకి సెరీనా అని ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో ఈయనంటే ఒక ఇటాలియన్ సెరీ ఎవరైతే కొలంబస్ ఉన్నారో ఈయన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఏంటి ఎలా స్పాన్సర్ చేశారంటే మీరు కూడా ఒక రూట్ కనుక్కోండి ఇండియాకి అని చెప్పి స్పెయిన్ తరఫున స్పాన్సర్ చేయడం జరిగింది. కానీ సడన్గా ఆ సీ రూట్ కనుక్కోవడంలో ఒక్కొక్క టైంలో వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవడం జరిగింది కొలంబస్. సో అలాగా తెలియకుండా అమెరికాని డిస్కవర్ చేశారు కొలంబస్ అన్నమాట. సో ఇది యాక్చువల్గా ఏం జరిగింది, కొలంబస్ ఎలా డిస్కవర్ చేశారు అమెరికా అనేది ఆ మెయిన్ థీమ్. నెక్స్ట్ పోర్చుగీస్ రిప్రజెంటేటివ్ ఎవరంటే వాస్కోడి గామా. సో హెన్రీ వాస్కోడి గామాను పంపించడం జరిగింది ఒక కొత్త రూట్ని కనుక్కోమని. సో సక్సెస్ఫుల్గా ఈ గుడ్ హోప్ని క్రాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే మడగాస్కర్ ఏరియాలో ఒకరు మన గుజరాతీ మర్చెంట్ ఒకరు, ఆయన పేరేంటే అబ్దుల్ మజీద్ అనమాట. సో అబ్దుల్ మజీద్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జస్ట్ మజీద్ మైకిల్తో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈయన ఏంటంటే ఘనా కంట్రీ తరక మెయిన్ యాక్టర్. సో జస్ట్ సింపుల్గా మీరు లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ మడగాస్కర్ దగ్గర ఈ అబ్దుల్ మజీద్ కలవడం వల్ల ఈయన కొంత గైడెన్స్ ఇచ్చారన్నమాట, ఎలా వెళ్ళాలి ఇండియాకి అనేది కొంత గైడెన్స్ అండ్ బేసిక్ ఐడియా ఇవ్వడం జరిగింది. సో అలాగా మన కేరళ కోస్ట్కి వచ్చి క్యాలికట్లో ఈయన దిగడం జరిగింది. సో ఇదంతా చూసుకుంటే ఆయన క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం అంటే ఇది టోటల్ డిస్టెన్స్ 15,000 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఇంతకుముందు మేటి నుంచి ఆ రూట్ నుంచి వస్తే 7,500 కిలోమీటర్స్, ఇప్పుడు ఏం చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అంటే 15,000 కిలోమీటర్స్ వచ్చిందని తెలుస్తుంది. సో ఫైనల్గా చూసుకుంటే 1860లో ఈ సూయజ్ కెనాల్ ఓపెన్ అయింది విత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ పార్ట్నర్షిప్. ఇదేంటే బోత్ రెడ్ అండ్ మెడిటరేనియన్ సీ కనెక్షన్ దొరికింది త్రూ సూయజ్ కెనాల్. అప్పటి నుంచి ట్రేడ్ యాక్టివిటీస్ అనేది సింప్లిఫై అయిపోయాయి. సో ఇదంతా పెద్ద అవసరం లేదు, కానీ దీని ముందు వరకు మనకేంటే పోర్చుగీస్ ఎలా వచ్చారు అనేది ఇది బేసిక్ ఐడియా అనమాట. సో దీని తర్వాత పోర్చుగీస్ ఇండియాలో వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అండ్ వాళ్ళ టైం లైన్ అనేది తెలుసుకోబోతున్నాం మన నెక్స్ట్ వీడియోలో. సో ప్లీజ్ subscribe to our channel IAS APPS TSP Lectures, and thank you for giving me this opportunity.